హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలో చెప్తాను. చాలామంది కస్టమర్లు ఏం చెబుతారంటే నాకు ఫ్రంట్ వచ్చేసి టైట్గా ఉంటుందండి, చెస్ట్ పట్టేసినట్టు ఉంటుంది, అది ప్రెస్ అయిపోతుంది, షేప్ రావటం లేదని చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. ఆ కంప్లైంట్స్ ఈ డాట్ వల్లే వస్తుంది. ఎందుకు ఈ డాట్ వల్ల వస్తుందంటే, ఇప్పుడు ఈ డాట్ వచ్చేసేవాడికి చాలామంది ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా వేసేస్తారు. ఇలా స్ట్రైట్గా వేయటం వల్ల ఏమవుతుందంటే మన క్లాత్ అంతా కూడా టైట్ వచ్చేసేస్తుంది. అంటే స్ట్రైట్గా వేయటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న క్లాత్ అంతా కూడా దీంట్లో వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే స్ట్రైట్గా వేయటం వల్ల. ఇప్పుడు ఇది ఇలా రాకోకుండా చెస్ట్ చక్క షేప్ కరెక్ట్గా ఉండేలాగా నేను డాట్ వేసే విధానం మీకు చెబుతాను. వీడియోని ఇంట్రెస్ట్గా చూడండి. డాట్ వేసే ముందు ఈ బ్లౌజ్ వచ్చేసేపాటికి ఇది సిల్క్ క్లాత్. అంటే సిల్క్ అంటే ఇలా మన డాట్ వేసే ముందు ఇది పట్టుకోదు, ఇది కింద ఇలా విడిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే డాట్ వేసే ముందు ఇక్కడ ఈ రెండు కదలకోకుండా ఇలా సెంటర్ పాయింట్కి ఇలా సెంటర్ పాయింట్కి ఒక కుట్టు వేసుకుంటాం వల్ల రెండు క్లాతులు పట్టుకుని ఉంటాయి. ఎందుకంటే ఇలా వేయిపోవటం వల్ల డాట్ అయితే ఏమవుతుందంటే ఇది ఒక పార్టు మనకి లైనింగ్ మీద టిచ్ పడుతుంది, మనకి ఒరిజినల్ పార్ట్ మీద క్లాత్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం కుట్టు కొంచెం దూరంగా పెట్టుకున్నా పర్వాలేదు, దగ్గర పెట్టుకున్నా ఇలా పెట్టుకుని కుట్టు వేసుకుంటే క్లాత్ కదలదనమాట. ఇలా వేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా కుట్టేసుకుంటే రెండు క్లాతులు అంటుకుని డాట్ వేసినప్పుడు మనకు బాగుంటుంది. ఇలా వేసాయి కదా, ఇలా కదలకోకుండా రెండు క్లాతులోకి సెంటర్లో కుట్టేసాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఇలా ఈ డాట్ వేసే ముందు ఏం చేయాలంటే ఈ రెండు ఇక్కడికి ఇలా సమానంగా ఇలా షేప్ కింద వచ్చేది చూసుకోండి. ఇలాంటి చిన్నయే మీరు గమనించాలి. ఎందుకంటే ఇలా చిన్న వాటి వల్లే ఫ్రంట్ కొంచెం షేప్ అది కరెక్ట్గా రాకోకుండా చాలామంది ఇలా ఫ్రంట్ ఇలా కరెక్ట్గా లేదండి, డాట్స్ టైట్ వస్తుందని అంటూ ఉంటారు. అందుకే ఈ విధానం మీరు తెలుసుకుంటారని నేను ఇలాంటి చిన్నవి కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఏంటంటే ఎందుకు చెబుతున్నాను ఇలాంటి చిన్నవి అంటే మీరు అందరు నేర్చుకోవాలని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ మేము ఎన్నో చూసాం కాబట్టి మీకు తెలియదు కాబట్టి నేను అర్థం అవ్వాలని మీకు చెబుతున్నాను. ప్రతి చిన్నది కూడా పాయింట్ కూడా మీరు చెప్పేది ఏంటంటే ఇలాంటి చిన్న మీకు రాకోకుండా దాన్ని వచ్చిన దాన్ని ఎలా ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలో చెప్తాను. ఇలా పెట్టా కదా, ఈ రెండు ఇలా పెట్టుకుని ఇక్కడ దాకా కొంచెం పెద్దగా పెట్టి కొంచెం దాటి బాగా పెట్టి ఇక్కడి నుంచి షేప్ తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా చూసారుగా, ఇలా రెండు డబల్ కుట్టేయాలి. ఇలా కుట్టు మీద కుట్టేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు ఇదేమో స్ట్రైట్ గీత వేసే మార్క్ వేసే కదా, స్ట్రైట్గా ఉంది. చూసారు ఇక్కడ దాకా కరెక్ట్గానే పెట్టాను, ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసాను. ఈ షేప్ తీయటం వల్లే మన క్లాత్ ఇలా క్రాస్గా వచ్చి చూసారు ఇలా షేప్ క్లాత్ వచ్చింది. అప్పుడు చెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట, పట్టుకోకుండా చెస్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇలా చిన్నవి చూడండి. ఇది వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని ఏం చేయాలి, ఈ క్లాత్ని ఇలా ఉంటే మనకు దారాలు అవి వచ్చేస్తూ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇది మనకి క్రాస్ బెల్ట్ వేసినప్పుడు పట్టేసినట్టు ఉంటుంది. దీన్ని ఇలా పెట్టుకుని ఇలా రెండుగా చీల్చి ఇలా లోపల పెట్టేయాలి. ఇలా పెట్టేసుకుంటే ఏమవుద్ది, ఇలా క్రాస్గా వచ్చింది. ఇది కూడా మనకి జాకెట్ ఇలా మనం పెట్టుకోకుండా ఉన్నామనుకో ఇది షేప్ రాదు. షేప్ రాకుండా జాకెట్ పట్టేసినట్టు ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల ఇలా మన క్రాస్గా పెడుతూ కుట్టించింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చూసారుగా మనకు దారాలు రావు, ప్లస్ కొత్త కూడా బాగుంది. ఇది ఒక డాట్ వేసే కదా. ఇప్పుడు మీకు ఈ సంఖలో నుంచి డాట్ ఎలా వేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి ఇలా పట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా అంటే నేను మార్క్ వేసేగా అనుకుంటాం, కరెక్టే మార్క్ వేసాను, కానీ మనం టీచింగ్ చేసేది ఎప్పుడు కూడా ఇలా పట్టుకోవాలి. ఎందుకు ఇలా పట్టుకోవాలంటే మనకి ఈ డాట్కి ఇలా క్రాస్గా ఉంటే చక్కగా షేప్ నిలబడుతుంది అనమాట. ఇలా చూసుకోండి, ఇలా ఈ డాట్ పెట్టిన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా డబల్ టిచ్చింగ్ పెట్టుకోవాలి. డాట్స్కి మటుకు డబల్ టిచ్చింగ్ పెట్టుకుంటే
ఇలా ఇలా వేసాను. ఇప్పుడు ఇది ఉక్స్ వైపున ఉంటుంది డాట్, ఈ డాట్ కూడా ఇలా వేసుకోవాలి. ఈ డాట్ వేసేటప్పుడు కూడా ఇది ఈ డాట్కు దగ్గరలోనే వేసుకోవాలి. ఇలా చెప్తాను, ఇలా ఉంది కదా ఇది కూడా ఈ పై దాకా వేయకూడదు. ఎంతసేపు కూడా ఇక్కడ కిందకి కొంచెం కిందకి వేసుకుంటే వల్ల షేప్ ఫిట్టింగ్ ఉంటుంది. మరి పైకి వచ్చినా మరి పైకి వచ్చేసినట్టు షేప్ కొంచెం కిందగానే వేసుకోవాలి. అంటే ఇటు నుంచి ఈ డాట్కి దగ్గరలో వేసుకోవాలి. ఇవి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కొంచెం దగ్గరలో వేసుకుంటే ఇది ఈ షేప్ ఈ డాటు షేప్ని లూజ్ ఇస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత ఇలా పైకి తిప్పుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా షేప్ లూజ్ ఎలా వచ్చిందో. ఇలా ఈ ఫిట్టింగ్ అయితే మనకి ఇది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చక్కగా షేప్ పట్టుకోకుండా ఇలా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. టైట్ అని అనిపించదు. చక్కగా ఏంటంటే లూజ్గా ఉన్నట్టు ఉంటుంది, కరెక్ట్గా షేప్ పట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ వేసే కదా దాంట్లో ఇంకో ఫ్రంట్కి కూడా సేమ్ అలాగే వేసుకుంటాను. బ్లౌజు మనం ఎంత కుట్టినా ఏంటంటే ఇలాంటి షేపుల వల్ల వాటి వల్లే చిన్నగా పెడతా ఉంటారు. ఎందుకంటే ఒక్కోసారి కొంతమందికి కొంచెం షేపులు కొంచెం పట్టేసినట్టు ఉన్నాయండి నాకు అని అంటూ ఉంటారు. కానీ దాన్ని మనం ఎలా సరి చేయాలో కొంచెం తెలుసుకుంటే దాన్ని చిన్న ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది కస్టమర్కి. మన కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేయాలని అనుకోవాలి కదా, అందుకని చిన్నవి ఉన్నా వాళ్ళ మీద ఇసుక్కోకుండా చేసిస్తానండి అని చేసిస్తే మనకు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కస్టమర్ వస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను మీ అందరికి అర్థం కావాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది నేను మీకు తెలుసుకుంటారని చెబుతున్నాను.